యందు అగుపడు నిమిత్తము. చాలండి. ఇప్పుడు నువ్వేం చేసినా ఎవరి ఎదుట నిలబడాలంట? క్రీస్తు ఎదుట నువ్వు నీతిమంతుడుగా తీర్చబడితేనే, ఆయనను అంగీకరిస్తేనే నువ్వు నీతిమంతుడుగా అవుతావు. అందుకని ఏం చెప్తున్నాడు? నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. ధర్మశాస్త్ర సంబంధమైన దానిగా మీరు నమ్మేసి క్రైస్తవులు అవుతున్నారని కొత్తగా మారిన యూదులకు రాస్తున్న లేఖే ఈ నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడనే లేఖనం. లేఖ రాస్తున్నాడండి, అది మాత్రం మర్చిపోద్దు మీరు. నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడనేది కొత్తగా యూదులు క్రైస్తవుల్లోకి వచ్చిన వారికి లేఖ రాస్తున్నాడు. ఇది అది మర్చిపోకూడదు మనం, అంతేనండి. చూడు మళ్ళా రాస్తున్నాడు, మీలో ధర్మశాస్త్రం వలన అంటే బాబు మీలో ఆయన అంటున్నాడు, ఆయన ఉద్దేశం చెప్తున్నాను. బాబు మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడేవారు ఎవరో అనుకున్నారేమో, వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఎలయనగా విశ్వాసము గలవారమై. చాలండి, మీకు అర్థమైంది కదండి. మీరు చాలా మంది అప్పటికే ఆ రోమాలో క్రైస్తవులుగా మారిన వాళ్ళు ధర్మశాస్త్రాన్నే వెంబడిస్తున్నారు, కానీ క్రీస్తుని వెంబడించిన వాళ్ళు చాలా మంది పక్కకి వెళ్ళిపోయారని చెప్తున్నాడు. అంటే యేసు యందు విశ్వాస మూలముగానే నీతిమంతులము అవ్వాలి తప్ప ధర్మశాస్త్రము వలన నీతిమంతులు కాము అనేది అర్థమైపోయింది. కాబట్టి సో అంటే ఎందుకు ధర్మశాస్త్రం వలన? నేను ఒక విషయం చెప్తాను. ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు, ఎవరు ఉద్యోగం చేస్తున్నారు, ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, లంచాలు వస్తున్నాయి. కానీ అక్కడ ఏం భయం ఉంది తెలుసా? లంచం కానీ తీసుకున్నాం అనుకో, నాలో బయటగా తెలిసిందంటే బరువు పోద్ది, చర్చికి వెళ్తున్నాను, ఎందుకు వచ్చిందిలే గొడవ అని ఆపేస్తున్నాడే తప్ప అవకాశం ఉంటే నొక్కేస్తున్నాడనే విషయం చెప్తున్నాను నేను. ఎందుకు మానేస్తున్నాడట? ధర్మశాస్త్రం అంటే ఏంటి తెలుసా? అక్కడ చట్టం ఉంది, ఆ చట్టానికి భయపడి నీతి క్రియలు చేస్తున్నాడే తప్ప, దేవునికి భయపడి చేస్తున్నాడు తప్ప ఇతనికి నీతి లేదు. ఎందుకు క్రీస్తు, ఎందుకు ధర్మశాస్త్రం వలన నీతిమంతుడు కాదు? ఎందుకు క్రీస్తు వలనంటే, ఇదిగో క్రీస్తు అనే ఆయన ఉన్నాడని చూడకుండా నువ్వు నమ్మి ఆయన జనన మరణ పునరుత్థానాలను నువ్వు నమ్మితేనే నువ్వు అవుతావు తప్ప భౌతికమైన ఈ ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలను చట్టం ఉంది కదా అనేసి ఉంటే కుదరదు అనేది. బరువు పోతాను ఇంకోటనో తీసుకోవట్లేదు తప్ప అవకాశం ఉంటే అతను ఏం చేస్తాడు? లంచం తీసుకుంటాడు. ఈ ధర్మశాస్త్రం కూడా మనుషుల్ని ఏం చేస్తుంది తెలిసిన? చట్టం ఉంది కనుక ఆ చట్టం దాని పని దాన్ని చేసేస్తుంది కనుక తీసుకోవట్లేదు. అదే ధర్మశాస్త్ర సంబంధమైన చట్టము. ఆ చట్టంలో తీసుకోనంత మాత్రాన నువ్వు నీతిమంతుడిగా మార్చబడవు. ఇదిగో రాబో క్రీస్తుని విశ్వాసం అనగా ఏంటంటే ఇవన్నీ అక్కర్లొద్దు, ఆయన ఉంటే చాలు అనుకుంటే నువ్వు నీతిమంతుడు అవుతావు. సో ఇప్పుడు ఆ వ్యక్తి చట్ట సంబంధమైన విషయాల వల్ల చేయట్లేదు తప్ప విశ్వాసంతో చేయట్లేదు. ఒక నీతి కార్యం చేయాలని చేయట్లేదు. మరో విషయం చూద్దాం. చాలా మంది చట్టాలున్నా కూడా అవినీతి చేసి దొరికిపోయి జైలుకి వెళ్ళిపోయే వాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు కదండి, కనిపిస్తూ ఉన్నారు కదా. అందుకని ప్రియులారా, దేవుడు ఎందుకు ధర్మశాస్త్రమైందని నీతిని తీసుకోవడం లేదంటే ఈ మాట జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకు ధర్మశాస్త్రం వలన నీతిమంతుడు కాలేదంటే ఈరోజు మనిషి చట్టానికి భయపడి చేస్తున్నాడు తప్ప అవసరం ఉంటే అవినీతికి పాల్పడుతున్నాడు. అలాంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? తీసుకోడు. ఒక విషయం, ఏబేలు, అబ్రహాము వీళ్ళందరూ చట్టానికి భయపడలేదండి, క్రీస్తుకి భయపడ్డారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేరనే మాట ఆంతర్యం క్రీస్తు లేకుండా ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు కాదు. ఇట్స్ డిక్లేర్డ్. ఇప్పుడు మనకేం కావాలి? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు పక్కన పెట్టి క్రీస్తు సారూప్యంలోకి మారిపోవాలి. క్రీస్తుని మనం అంగీకరించి క్రీస్తు సారూప్యంలోకి మారాలి. అయితే
రోమాపత్రిక 3:11 వ్రాయబడిన ఆంతర్యం ఏమిటంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడనే, క్రీస్తు లేకుండా ఏ ఒక్కడు కూడా కాలేడనే విషయాన్ని చెప్తున్నారు. అయితే 22వ వచనం కూడా ఒకసారి చూద్దాం. రోమాపత్రిక 3వ అధ్యాయము. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు. 27 నుంచి చదువుతాను చూడండి. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారు అని ఎంచుచున్నాము. ప్రియ దేవుని సంగమా, విశ్వాస మూలముగా అనగా క్రీస్తు లేకుండా ఎవ్వరూ నీతిమంతులు కాలేరనే విషయాన్ని దేవుడు మనకి స్పష్టం చేశాడు. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన కాలేడు. అందుకని మనకి ఇద్దరు వ్యక్తుల్ని మనకు చూపించాడు. ఎవరు? కొర్నేలి నీతి కార్యాలు చేస్తున్నాడు, కానీ అక్కడ ఏం జరిగింది? నీతి కార్యాలు చేసినంత మాత్రం కాదు కాబట్టి దేవుడే పేతుర్ని పంపించి అతనికి బాప్తిసం ఇప్పించాడు. 10 ఆజ్ఞలు నేను పాటిస్తున్నాను అన్నప్పుడు 10 ఆజ్ఞలు పాటించినా కుదరదు, నీవు నన్ను వెంబడించు అన్నాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే